ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ నేను చదువుతాను. 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరి విశ్వాసఘాతుకురాలగు ఆమె సహోదరైన యూదా దాన్ని చూచును. అంటే మొదట ఇజ్రాయేలు యొక్క పాపాన్ని గురించి తెలియపరిచాడు. సహోదరుని అంటే యూదా యొక్క వారి పాపాన్ని కూడా ఇక్కడ తెలియపరిచాడు. ఇక్కడ 8వ వచనం, ద్రోహిణి యొక్క ఇజ్రాయేలు అంటే 10 గోత్రాల వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిచయ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరైన యూదా చూచియో తానును భయపడక వ్యభిచారము చేయొచ్చు వచ్చుచున్నది అని ఇజ్రాయేలు గూర్చి దేవుడు వారి పాపాన్ని గూర్చి తెలియపరిచాడు.